ఏఎం న్యూస్కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఆర్టీఏ అధికారులమంటూ వాహనదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డ మండలం పెద్ద చింతకుంట సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద టాటా జస్ట్ వాహనానికి ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే బోర్డు తగిలించుకొని ఆర్టీఏ శాఖ అధికారులమని చెప్పి వాహనాలు తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ముఠాను టౌన్ సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో శనివారం టౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటరామయ్య మాట్లాడుతూ ఆళ్లగడ్డకు చెందిన విల్సన్ కుమార్, దూదేకుల హుసేనయ్య, చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తులను అరెస్టు చేసి ఒక కారును 2200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలయ్యి డబ్బుల కోసం మోసాలు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన హెడ్ కానిస్టేబుల్ హుసేని, కానిస్టేబుల్ ఉదయ్ మునీశ్వర్, హోంగార్డులు ప్రసాద్, ఓబులేసు, రుద్రుడులను డీఎస్పీ వెంకటరామయ్య అభినందించారు. ఈ మీడియా సమావేశంలో టౌన్ సిఐ రమేష్ బాబు, టౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది మొత్తం అంతా రికార్డింగ్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతాను. ఇది రికార్డింగ్ చెప్తా, మీకు చెప్తా ఎందుకు. ఈ దినము అనగా 13వ తారీఖున 13/1/2024 రాబడిన సమాచారం మేరకు ముగ్గురు వ్యక్తులు, ఒకరు విల్సన్ కుమార్, ఒకరు హుసేనయ్య, ఒకరు వెంకటేశ్వర్లు, ఈ ముగ్గురు ఒక టాటా జస్ట్ కార్ని తీసుకొని మన చింతకుంట దాటిన తర్వాత ఈ కాశిరెడ్డి నాయన ఈ టెంపుల్ అంటే మెయిన్ రోడ్డు పైన ఆశ్రమం దగ్గర మేము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసానంటూ వాహనాలు తనిఖీ చేస్తున్నామని చెప్పేసి వచ్చిపోయే వాహనాలను ఆ వాహనదారుల దగ్గర నుండి తనిఖీ చేస్తూ ఆ వాహనదారుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారం మేరకు మన ఆళ్లగడ్డ అర్బన్ ఎస్ఐ గారు, వారి సిబ్బంది వారందరినీ చుట్టుముట్టి పట్టుకొని విచారిస్తే వీళ్ళు ఫేక్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ కంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కాదు, కేవలం ఒక ఇండికా జస్ట్ కార్ని పక్కన పెట్టుకొని ఆర్టీఏ డిపార్ట్మెంట్ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అతనికి సంబంధించిన అసిస్టెంట్స్ అని చెప్పి ఈ దారి వెంట పోయే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వీరు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఈ మోటార్ వెహికల్స్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద మోసగించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఒక చీటింగు, అంతేకాకుండా ఇండియన్ పీనల్ కోడ్లో 170 IPC అంటే ఒక ప్రభుత్వాధికారి కాకపోయినప్పటికీ ప్రభుత్వాధికారిని మోసం చేయడం అనమాట. ఆ సెక్షన్ల మేరకు వీరిపైన కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఫర్దర్ ఇంటరాగేషన్ ఫర్దర్ మరి పోలీస్ కస్టడీ తీసుకోవడం ఇదంతా తెలుస్తుంది. ఇప్పుడు మాకు జరిగిన ప్రాథమిక సమాచారం మేరకు ఒక కేసు నమోదు చేసి వారిపైన విచారిస్తున్నాం. కూడా అంటే పోలీసు దీస్ ఫెలోస్ దీస్ ఇడియట్స్ ఆర్ టెల్లింగ్ డిసీట్ఫుల్ వర్డ్స్ టు ది ఇన్నోసెంట్ పబ్లిక్. రోడ్డు మీద పోయే వాళ్ళు జస్ట్ అన్బిలీవింగ్ దేర్ వర్డ్స్ ది రెడీ టు పే సమ్ అమౌంట్ 2200 రూపాయల అమౌంట్. తర్వాత 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేస్తారు. ఆ కారు కూడా